హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయింది. కోట్లు కొల్లగొడుతోంది. ఇప్పటికే సినిమా సేఫ్లోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఇక వచ్చేదంతా లాభాలని చెప్తున్నారు. లెక్కలైతే క్లియర్గా రావాల్సి ఉంది. మరి రేపు ఎల్లుండిలో లెక్కలు రావచ్చు. అయితే ఆ లెక్కలకు సంబంధించి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు. మొన్న కూడా సక్సెస్ మీట్లో చెబుతూ ఒక సందేశం ఇవ్వాలనుకున్నా నా సందేశం జనంలోకి గట్టిగా వెళ్ళింది. ఇది నాకు కావాల్సింది అని చెప్పారు. ఎలా వెళ్ళింది సందేశం ఇంత గట్టిగా? ఎందుకు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది? ఈ హిట్ కావటం వెనక ఉన్న పాత్రధారులు ఎవరు అంటే ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే జన సైనికులకు, అలాగే మెగా అభిమానులకు. ఇంకా ఆ క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తులు వైసీపీ అభిమానులు, అలాగే సిపిఐ, సిపిఎం, పేటిఎం బ్యాచ్, ఇలాగా వీళ్ళందరికి కూడా సమానమైన వాటా ఉంది సినిమా హిట్లో అంటే అతిశయోక్తి కాదు మిత్రమా. ఎందుకు అంటే గత వారం రోజులుగా చూడండి మీరు, మొత్తం ట్విట్టర్ తీసినా హరిహర వీరమల్లే, ఫేస్బుక్ చూసినా హరిహర వీరమల్లే, యూట్యూబ్ చూసినా హరిహర వీరమల్లే. వేరే టాపిక్ ఏదైనా ఉందా? ట్విట్టర్ స్పేసుల్లో పెట్టుకొని మరి మాట్లాడుతున్నారు. అంటే మీరు మంచి మాట్లాడండి, చెడు మాట్లాడండి. అంటే మంచి ఎలాగూ పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకులు చెడే మాట్లాడతారు అనుకోండి, కానీ మీరు ఏది మాట్లాడినా చివరకు అట్లాస్ట్ హరిహర వీరమల్లు గురించే మాట్లాడుతున్నారు. మొత్తం చర్చ తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు తప్ప ఇంకేది లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకళ్ళు లేపాలన్నా, ఒకళ్ళు తొక్కాలన్నా వాళ్ళకు ఒక స్థాయి ఉండాలి కదా. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అందుకే వీళ్ళు మొత్తం శక్తియుక్తులు మొత్తం కూడా కట్టుకుంటున్నారు. మీరు చూడండి, సిపిఐ, సిపిఎం, వైసీపీ వీళ్ళు పెంచి పోషించే మీడియాలు, పత్రికలు, యూట్యూబులు, సోషల్ మీడియాలు, ఇలాగ ఇక పేటిఎం బ్యాచ్ అంతా కూడా. సాక్షి చూడండి, రోజు అవే వార్తలు వేసుకుంటుంది. సాక్షి టీవీలో రోజు అదే వార్తలు. మచ్చుకొకటిని మీకు వినిపిస్తా అంటే ఎంత పోరంబోకు ఆరోపణలు చేస్తారంటే, ఎంత అంటే తలతిక్క వ్యవహారాలు ఉంటాయంటే ఒక్కసారి వినిపిస్తారు. ఒక డీసీఎం, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక డీసీఎం డిప్యూటీ సీఎం హోదాలో ఓ సినిమా టికెట్ల రేట్లు పెంచమని చెప్పి ఆర్థిక లబ్ధి పొందవచ్చా? ఎందుకంటే ఆ సినిమాలో ఆయనే హీరో కాబట్టి. ఒక డిప్యూటీ సీఎం ఆర్థిక లబ్ధి పొందడానికి తన హోదాను ఉపయోగించుకోవచ్చా? అలాగే ఇప్పుడు కూడా సరే, ఇప్పుడు ఈయన అన్నదానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకుముందు దానికి ఆల్రెడీ సమాధానం చెప్పున్నాడు. కానీ సో ఈయన అంటున్నాడు ఏంటంటే, డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఆర్థిక లబ్ధి పొందవచ్చా అంటారు. మరి ఏ రకంగా పొందాలి ఆర్థిక లబ్ధి? కొత్తగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏమన్నా 1000 రూపాయల టికెట్ పెట్టుకున్నారా? లేదుగా. అందరికీ టికెట్ పెంపు 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు టికెట్ పెంపు ఏ రకంగానైతే అన్ని సినిమాలకి ఇచ్చారు, అదే టికెట్ రేట్ పెంపు కదా. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఒక్కసారి వినిపిస్తారు. ఇది నేను అడగలేదు, నేను కోరుకుంది. ఎందుకంటే ఇది నా ఒక సినిమా కాదు, అందరు సినిమాలకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి ఇది మా వాళ్ళలో ఉంది కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి దీన్ని రేట్ పెంపుదల ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన పంపించాను, నేనే పంపించాను. వాళ్ళు కూర్చోబెట్టి లేదు, ఇది దుర్గేష్ గారికి కూడా పంపించకండి, నేను డైరెక్ట్ ఆయన దగ్గరికి పంపించి ఇది ఆయన ఏం డిసైడ్ చేస్తారో చేయనివ్వడం చెప్పాను. ఈ రోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు. కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది. అంతేగా, అందరికి ఇస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకపోతే అది వివక్ష చూపించినట్టే ఉంటుందిగా. ఇది ఆయన చెప్పిన సమాధానం. అయితే అసలు ఒక విషయం అడుగుతా, ఈ మిత్రుడు ఈశ్వరు అంటే ఆ ఛానల్లోకి వెళ్తే పాపం అతను ఎలాంటి వాడైనా మంచివాడే, కానీ ఎలాంటి వాడైనా ఆ రకంగా మారిపోవలసిందే కదా, చంద్రముఖిలాగా మారిపోవాలి అట్లా అక్కడికి వెళ్తే. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈశ్వర్ ఈ ప్రశ్న అడిగిన తర్వాత నుంచి సాక్షి టీవీలో వరుసగా ట్రోలింగ్స్ అవుతున్నాయి. ముందు మీ తాడేపల్లి ప్యాలెస్లో గవర్నమెంట్ సొమ్ముతో మీరు కొనుక్కున్న ఫర్నిచర్ అప్పనంగా అనుభవిస్తున్నారు, ముందు అది హ్యాండ్ ఓవర్ చేయండి అంటున్నారు. కోట్ల రూపాయల ఫర్నిచరు తీసుకున్నా అంటే సొంత ఇంట్లో కూడా ప్రభుత్వ సొమ్మే వాడతారా? కొంచెమన్నా మనకు సిగ్గు అనేది ఉండాలిగా. ఎట్లా వాడతారు? పవన్ కళ్యాణ్ గారికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బంగ్లా ఒకటి బాగు చేయిస్తాము, అందులో మీరు క్యాంప్ ఆఫీస్ పెట్టుకోండి అయ్యా అంటే, వద్దొద్దు, నేను ప్రభుత్వ సొమ్ము వాడను, నేను మా ఆఫీస్నే క్యాంప్ ఆఫీస్గా మార్చుకుంటానని చెప్పిన వ్యక్తి. మరి మీకు ఆయనకి ఎంత తేడా ఉంది? మరి మీరా మాట్లాడేది? తర్వాత ఇంకా చాలా అంశాలు. సాక్షి పత్రిక, సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ చెప్తున్నాను నేను. సాక్షి పత్రిక
2,40,000 మంది వాలంటీర్లు ఉంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు సాక్ష్యపత్రిక కొనాలి. అంటే దాదాపు 2,40,000 పత్రికలు కొనిపించాడు అనమాట ఎవ్రీ డే. అంటే దీనివల్ల దాదాపు ప్రతి నెల 200 కోట్ల రూపాయల అయాచిత లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారికి కలిగింది. మరి ఈ డబ్బులు వాలంటీర్లకు ఇచ్చే డబ్బులను ఎక్కడి నుంచి ఇచ్చారు? సో ప్రభుత్వ సొమ్ముతో కొనుక్కున్నారు వాళ్ళు. సాక్షి పత్రిక ప్రభుత్వ సొమ్ముతో కొనుక్కోవాలి, అది మీరు చదవాలి, ఆ పథకాల్ని ప్రజలకి చెప్పాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. అంటే అయాచితంగా 200 కోట్ల రూపాయలు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళాయిగా. మరి దీన్ని ఏమంటారు? అయాచిత లబ్ధి అనరా దీన్ని? పవన్ కళ్యాణ్ గారు అందరిలాగా ఆయన సినిమాకు కూడా పెంచితేనే ఇంత ఏడుస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం 200 కోట్ల రూపాయలు అయాచితంగా ప్రతి నెల లబ్ధి పొందారు. ఇకపోతే కుంభకోణాలు, వాటి గురించి నేను మాట్లాడను, అధికారికమైన వాటి గురించి మాట్లాడుతున్నాను. 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు చేసేవన్నిటిని నేను మాట్లాడను. కానీ అదే సమయంలో ఇంకోటి ప్రభుత్వ ప్రకటనలు. మరి మీరు అయాచితంగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వలేదా? ఈనాడుకు మించి, ఈనాడు నెంబర్ 1 సర్క్యులేషన్ ఉంటే ఈనాడుకు మించి మీరు సాక్షికి ఇవ్వలేదా? అలాగే ఆంధ్రజ్యోతికి అసలు ప్రకటనలే ఆపేసేయలేదా? ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలకి, ఇతర పత్రికలకి ప్రకటనలు ఆపేశారు. మీరు మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటూ అయాచిత లబ్ధి పొందలేదా ప్రకటనల ద్వారా? ఇలాంటివన్నీ కూడా గడ్డి పెడుతున్నారు, లిటరల్లీ గడ్డి పెడుతున్నారు జనం. సో ఒకటే పనండి, నేను పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఒక మాట అన్నారు, అతఃపాతాళానికి తొక్కేస్తా అంటే ఏదో అనుకున్నా. ఆల్రెడీ తొక్కేసాడేమో అతఃపాతాళానికి 11 కదా, అతఃపాతాళానికి తొక్కాడని నేను అనుకుంటున్నా. కాదు, అతఃపాతాళం అంటే ఇంకా కిందకు ఉందన్నమాట. ఏంటా కిందకు ఉందంటే వైసీపీ నాయకులందరూ కూడా ఇవాళ సినిమా రివ్యూలు చెప్పే ఒక రివ్యూయర్లుగా మారిపోయారు. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళేంటి, సినిమా రివ్యూలు చెప్పుకోవడం ఏంటండి? సరే, మేమంటే జర్నలిస్టు, మా వృత్తే అది. సినిమాల రివ్యూలు చెప్తాము, క్రికెట్ రివ్యూ చెప్తాము, లేకపోతే పాలిటిక్స్ మాట్లాడతాము, పాలిటిక్స్ అనాలిసిస్ చేస్తాము, ఇది మా వృత్తి. సో అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి, రోజా లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ఏం పనండి రివ్యూలు చెప్పడాలు, సినిమా మీద ట్వీట్లు చేయడాలు ఏం పనండి? నాకు అర్థం కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే చివరికి ఈ నాయకుల్ని, ఈ పేటీఎం బ్యాచ్ని, సిపిఐ, సిపిఎం, వైసీపీ వీళ్ళందరూ కూడా సినిమా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఎంత ఏడ్చినా ఏదో బస్సులో వెనక రాసుంటే నీ ఏడుపే నా ఎదుగుదల అని, అట్లా వీళ్ళ ఏడుపే ఆయన ఎదుగుదల. కాబట్టి వీళ్ళని అతపాతాళానికి ఎట్లా తొక్కాడనేది ఇప్పుడు చూస్తున్నాను. చివరికి నాయకుల్ని, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళను కూడా, మంత్రుల స్థాయి వాళ్ళను కూడా రివ్యూలు చెప్పుకునే స్థాయికి దిగిపోయేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టాడు అని చెప్పాలి. ఇంకో కీలకమైన అంశం ఇక్కడ మనం చెప్పుకోవాలి. అసలు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే, అంటే ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా 100% చేయలేదండి. 100 మంది ఉంటే 100 మందిని 100% సంతృప్తి పరచలేరు ఏ ప్రభుత్వం కూడా. కానీ ఇన్ని రకాల సమస్యలు రాష్ట్రంలో ఉంటే ఏవి బట్టనట్టు హరిహర వీరమల్లు అని అసలు ఈ బాయ్కాట్ అన్నప్పుడు నేనేం చెప్పా? ఈ పేటీఎం గాళ్లే ఫస్ట్ వెళ్ళి చూస్తారు సినిమాని. ఎందుకు రివ్యూలన్నా ఇవ్వటానికి, ఏదో ఒకటి మాట్లాడటానికి, బ్యాడ్ రివ్యూలు ఇవ్వటానికి చూస్తారు అని చెప్పారు. సో ఆ రకంగా ఈ పేటీఎం బ్యాచ్, తులసి పేరు పెట్టుకున్న గంజాయి మొక్కలు, ఆంధ్ర బ్రాడ్కాస్ట్ అనేవాడు, లేకపోతే ఇంకో కూడా డాక్టర్ చింత అని పశువుల డాక్టరు. సో వీళ్ళు పశువుల్లా పడి ఇవాళ రివ్యూల పేరుతోటి గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. సో ఏదైనా కానీ నేను అదే అన్నా కదా, ఎంత ఏడ్చినా ఆ ఏడుపులు ఎదుగుదలకే. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ట్రాప్లో పడిపోయారండి. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాగా చేసినా ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతిపక్షం బాధ్యత ఏంటి? ఆ సమస్యలను ఎత్తి చూపాలి కదా. అవన్నీ లేకుండా ఎంత స్థాయికి దిగజారంటే వీళ్ళంతా కూడా చివరికి, అంటే రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యల్ని పట్టించుకోనంత స్థాయికి హరిహర వీరమల్లు ఫీవర్ వీళ్ళకి ఎక్కేసింది. పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వేసిన వలలో పడ్డారు. వారం 10 రోజులుగా దీని మీదనే ఉన్నారు తప్ప రాష్ట్రంలో ప్రజల్ని గాలి కుదిలేశారు, ప్రతిపక్ష పాత్ర గాలి కుదిలేశారు. సో అతఃపాతాళానికి తొక్కడం అంటే లిటరల్లీ చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.